సాయినే హీరోగా పెట్టి చేద్దామని సాయినే హీరోగా పెట్టాను 'తిమ్మరాజుపల్లి' టీవీలో. ఆ! అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అండి, ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అయన్నీ ఏం లేదు గానీ, నాకు వీలైనంత హోప్, నాకున్నంతలో నాకు వీలైనంత హోప్. నేను అన్ని సినిమాలకెళ్తుంటాను గదా! చాలా సెట్స్‌లో చూస్తూ ఉంటాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుకున్నాను. ఈ అబ్బాయి ఎక్కడ ప్రదీప్ ఏడి? ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పెర్ఫార్మన్స్ చూసి చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నేను యాక్ట్ చేద్దామనుకున్న షార్ట్ ఫిల్మ్స్‌లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేనెళ్లి అడిగేవాడిని, "అన్న నాకివ్వచ్చు కదా ఆపర్చునిటీ" అంటే, "ఈ అబ్బాయి చేసే పెర్ఫార్మన్స్ నువ్వు చేయలేవని" చెప్పానోళ్ళు. నిజంగా ఇతను చేసే పెర్ఫార్మన్స్ నేను చేయలేనండి. ఈజ్ అంటే షార్ట్ ఫిల్మ్స్‌లో తన పెర్ఫార్మన్స్ నేను చూసి, ఏంటి చితక్కొట్టేస్తున్నాడేంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలీదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలా సార్లు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణానగర్‌లో అండి మేమొచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోలు ఒక 50, 60 మంది హీరోలుండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు. ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేనొక్కడిని. అందరం ప్రయత్నించేవాళ్ళం గానీ తిరిగి చూస్తే ఒకరు, ఇద్దరు గూడా లేరు. అందరూ వెనకాలెళ్ళిపోయారు. అదే అండి చిన్నది. భయానికి, ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటది గదా! నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్. మీరు భయానికి, ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటది గదండీ! ఎవరన్నా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడుగేయండి అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేనింకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్‌లో ఇంకో 2 సినిమాలవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకొస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్ గాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరిని కొత్తోళ్ళని ఆడిషన్ జేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నాను అన్న ఉద్దేశ్యం కాదండి. చిన్న హోప్ ఎవరేదవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్‌లోకెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు. లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం, పాలకొల్లు నుంచి ఒక ఊరు నుంచి వచ్చేసింటాడు. "ఏం చేస్తున్నావు తమ్ముడు" అంటే, "అన్న సెట్ అసిస్టెంట్‌గా ఉన్నాను" అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి, "అన్న ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న" అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్‌గా అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి. అరే! నేను హీరోని అవ్వచ్చు. ఈడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ కేఏ ప్రొడక్షన్‌లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో గాని, నేను ఎంత ఎదుగుతానో, నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు గాని, ఆర్టిస్టులు గాని అందరూ అంతే. ఇదిగో చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోళ్ళుంటారు గదా! వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్స్ గాని వాటెవర్ ఇట్ ఈస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఈవెంట్‌కొచ్చినందుకు.